రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరిలో జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు సభ జరగనుంది. తొలుత నిర్ణయించిన సమయం కంటే మోదీ అరగంట ముందే రానున్నారు. ఇక్కడ నుంచి ఆయన వెంటనే అనకాపల్లి వెళ్లాల్సి ఉండడంతో సూర్యాస్తమయాన్ని దృష్టిలో పెట్టుకుని మార్పు చేశారు. రాజమహేంద్రవరం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటారు. ప్రధాని మోదీ ఆకాశ మార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉన్నందున చంద్రబాబు రాజమహేంద్రవరం సభలో పాల్గొనడానికి సాధ్యం కాలేదు. అనకాపల్లి సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో సభా వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 5 లోక్సభ ఎన్డీఏ అభ్యర్థులు, రాజమహేంద్రవరం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి 31 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మోదీ రాకతో కూటమికి మరింత జోష్ రానుంది. మొత్తంగా ఈరోజు రాజమండ్రిలో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత అనకాపల్లికి కూడా వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొనున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు మోదీ రాకకు సంబంధించి బీజేపీ వ్యూహాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దుర్గారావు. ప్రధానమంత్రి మోడీ ఈ రోజైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న పురంధేశ్వరికి మద్దతుగా అయితే రాజమండ్రిలో భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు. అనంతరం అనకాపల్లిలో కూడా బహిరంగ సభ నిర్వహిస్తుంటారు. ఈ రాజమండ్రిలో నిర్వహించే బహిరంగ సభ మధ్యాహ్నం 3:30కి ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ సభకైతే జనసేన పార్టీ చెందిన సీనియర్ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ చెందిన సీనియర్ నాయకులతో సహా రాజమండ్రి ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు, రాజమండ్రి ఎంపీతో సహా హాజరవుతారని చెప్పొచ్చు. అది హాజరై చెప్తుండగా ఈ సభలో ముఖ్యమైనదిగా పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలను సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నెగ్గించేందుకు లక్ష్యంగా అయితే ఈ సభ నిర్వహిస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి ఎంపీగా రాజమండ్రి ఎంపీ స్థానికంగా పోటీ చేస్తుంది. పోటీ చేసిన దగ్గర నుంచి కూడా స్థానికంగా ఉండే టీడీపీ నాయకులందరినీ కలుపుకు వెళ్తుండేసరికి రాజమండ్రి సభల ద్వారా కూడా భారీ ఎత్తున ఈ సభ ఏర్పాటు చేస్తే దీనికి అనుగుణంగా బీజేపీ మరియు స్థానికంగా ఉన్న టీడీపీ ఓట్ల పోలరైజ్ అవకాశం ఉంది. అలాగే నిన్న జరిగిన సభలో అమిత్ షా అయితే జగన్మోహన్ రెడ్డిపై స్థానిక సమస్యలపై అయితే తీవ్ర విమర్శలు చేశారు. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండే ప్రధాని మోడీ కూడా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా, కేవలం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసి తూతు మంత్రంగా సభని కానిస్తారన్న అంశంపై అయితే ప్రజల్లో అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి ముఖ్యంగా స్థానికంగా ఉండే సమస్యలు, పోలవరం ప్రాజెక్టుపై అయితే ఏమన్నా సమస్యలపై ప్రధానమంత్రి మోడీ ఎవరెత్తుతారా అన్న అంశం కూడా ఉంది. అయితే ఈ సభకి చంద్రబాబు నాయుడు హాజరు కాకపోతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానికంగా అక్కడ ఎలిపేట్ మరి సెక్యూరిటీ లోపాల కారణంగా ఇతర షెడ్యూల్ లో బిజీగా ఉండడం కారణంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ సభకి హాజరు కాలేకపోతున్నారంటూ స్పష్టంగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.